ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనము. ధైర్యం వహించి పని జరిగించుము. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాటలు పలకబడుతున్నాయంటే దావీదు సొలొమోను ఉద్దేశించి మాట్లాడుతున్నాడండి. మందిరం కట్టించే క్రమంలో మరి దేవుడు ఏ విధంగా దావీదుకి ఒక మచ్చు ఇచ్చి మందిరాన్ని ఈ విధంగా కట్టాలి, ఈ ప్లేస్లో కట్టాలి అని నిర్ణయించిన ప్రకారము తన కుమారుడైన సొలొమోనుకి ధైర్యాన్ని పురికొల్పును కలగజేస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడండి కుమారుడికి, పరిశుద్ధ స్థలంగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకునే సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపు అని అంటున్నాడు. అంటే మందిరం కట్టించాలని ఆశ దావీదుకు ఉంది, కానీ నీవు నీ చేతుల మీద రక్తం చిందించావు, యుద్ధాలు చేసావు, కాబట్టి నీతో నేను మందిరం కట్టించుకోను, నీ కుమారుని చేత నేను మందిరం కట్టించుకుంటానని దేవుడు నాతాను ద్వారా దావీదుకు తెలియచేస్తూ వచ్చినాడు. కాబట్టే ఆ మందిరంకు సంబంధించిన ప్రతి సామగ్రిని, పనివారిని అన్నిటినీ సమకూర్చి దావీదును ధైర్యపరుస్తున్నాడు. ఈ మందిరం కట్టించుకోవడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు, దాన్ని మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి ఈ మందిరాన్ని కట్టడానికి పూనుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని దావీదుకి సొలొమోను ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. దేవుని పని ఎవరైతే చేస్తారో వారిని పురుకొల్పే వాళ్ళు కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడండి. ఇక్కడ సొలొమోను పురుకొల్పడానికి తన తండ్రి అయిన దావీదుని ఏ విధంగా అయితే సిద్ధపరుస్తూ వచ్చినాడో, మనము దేవుని పనిలో నిమగ్నమైనప్పుడు, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు నిరాశ చెందుతాము. మనం కూడా కొన్నిసార్లు ఈ పని జరుగుతుందా లేదా అని సంశయపడతాము. కొన్ని సందర్భాల్లో భయం కూడా కలుగుతుందండి, ఏది ఎలా జరుగుతుందో ఏమవుతుందో అని. దేవుని పని చేసేటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఎవరినో ఒకరిని మనకు మరి ధైర్యాన్ని ఇవ్వడానికి, సపోర్టుగా ఉండడానికి దేవుడే ఏర్పాటు చేస్తారని ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవుని పని ఎప్పుడు కూడా దేవుడు తోడు లేకుండా మనం చేయలేమండి. దేవుని పరిచర్య ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా మనం చేయగలగడానికి, యథార్థంగా నమ్మకంగా ఉండి ఆయన పని చేయడానికి మనం పూనుకున్నప్పుడు తప్పక మనకి సపోర్టుగా ఒకరిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనకు కావలసిన వాటి అన్నిటినీ వారే మనకి ఇచ్చేలాగున దేవుడు వారిని సిద్ధపరుస్తాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మనందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నావా, దేవుని పని చేస్తున్నావా? అయితే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ధైర్యం వహించి పని జరిగింపుము. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడే మాట్లాడుతుంటుండగా, ఇట్టి మాటలతో పురికొల్పబడిన వారమై దేవుని పరిచర్యలో మనం ముందు కొనసాగినట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.